ఓం నమ శివాయ. కార్తీక మాసం 21వ రోజు పారాయణం. ముందుగా శ్రీ గణపతిని స్మరించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నిన్నటి రోజున మనం జలంధరుని జననము మరియు దేవతలతో యుద్ధం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం విష్ణు జలంధరుల యుద్ధము, కీర్తిముఖుని ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. జలంధరుడు వలన భయంతో దేవతలందరూ కలిసి విష్ణుని స్తుతిస్తూ ఈ శ్లోకాలు పఠిస్తారు. నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యోద్యుతయార్తిహంత్రే విదాత్రాది స్వర్గస్థితి ధ్వంసకర్తే గదాశంక పద్మాది హస్తాయ తేస్తు రమా వల్లభాయ సురాణాం నిహంత్రే భుజంగారియానాయ పీతాంబరాయ మఖాది క్రియా పాకకర్తే వికర్త్రే శరణ్యాయ తస్మై నతాస్మో నతాస్మః. నమో దైత్య సంతాపితామర్త్య దుఃఖ చలధ్వంసదంబలయే విష్ణవే తే భుజంగేలతలే శయనాయార్కచంద్ర ద్వినేత్రాయ తస్మై నతాస్మో నతాస్మః. ఈ స్తోత్రం ఎవడైనా పఠిస్తే ఆపదలన్నీ తొలగిపోతాయి. హరికృపతో కష్టాలు దరిచేరవు. దేవతల విన్నపాన్ని విని విష్ణువు గరుడ వాహనంపై యుద్ధానికి బయలుదేరతాడు. అది చూసిన లక్ష్మీదేవి, నాదా, నా తమ్ముడు జలంధరుణ్ణి నీవు వధించగలవా అని అడుగుతుంది. విష్ణువు సమాధానంగా, దేవి, అతడు నీ సోదరుడు, బ్రహ్మ వరప్రసాదుడు, శివాంశ కలిగినవాడు, అందువల్ల నేనతనిని చంపను. కాని దేవతల రక్షణార్థం యుద్ధానికి బయలుదేరుతాడు విష్ణువు. గరుడుడి రెక్కల గాలికి రాక్షస సేనలు చెల్లా చెదురైపోతాయి. అది చూసిన జలంధరుడు క్రోధంతో గరుడుని గదతో కొట్టి కింద పడేస్తాడు. గరుడు పరిస్థితి చూసిన విష్ణువు ఖడ్గంతో ఆ గదను 2 భాగాలు చేస్తాడు. తరువాత ఇద్దరి మధ్య ఘోర బాహుయుద్ధం జరుగుతుంది. అప్పుడు విష్ణువు జలంధరుని పరాక్రమం చూసి చాలా సంతోషించి, జలంధర, నీకు ఒక వరమిస్తున్నాను, కోరుకో అని అంటాడు. జలంధరుడు చేతులు జోడించి, బావా, నా అక్క లక్ష్మీదేవితో నీ వైష్ణవ గణాలతో సహా నా ఇంట్లో పొలుగుండిపో అని అడుగుతాడు. విష్ణువు ఇచ్చిన మాట ప్రకారం జలంధరుని మందిరానికి లక్ష్మి తన విష్ణుగణాలతో సహా వెళతాడు. అతడు దేవతల స్థానాలలో రాక్షసులను ప్రతిష్ఠిస్తాడు. నారదుడు ఒకసారి విష్ణు సేవ నిమిత్తంగా జలంధరుని గృహానికి వెళ్తాడు. జలంధరుడు అతన్ని ఆత్మీయంగా స్వాగతించి, మునిరాజా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ లోకాలు దర్శించారు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, నేను కైలాస పర్వతాన్ని దర్శించి వస్తున్నాను. పార్వతీ సమేతుడైన శివుడి మహిమను చూశాను. నీవు సంపదలో మహోన్నతుడు, కాని శివుడు స్త్రీరత్నంతో అంటే పార్వతీదేవితో ఉన్నాడు, నీకన్నా గొప్పగా ఉన్నాడు. నీ వద్ద అప్సరసలు ఉన్నా పార్వతీదేవి సౌందర్యానికి ఎవరు సాటి రారు. ఈ మాటలు విన్న జలంధరుడు పార్వతీదేవిపై మోహితుడవుతాడు. వెంటనే జలంధరుడు రాహువుని శివుని వద్దకు దూతగా పంపిస్తాడు. రాహువు కైలాసానికి చేరి నందీశ్వరుని ద్వారా శివుని వద్దకు చేరుకొని, మా రాజు జలంధరుడు త్రిలోకాలకు నాయకుడు, అతని వద్ద అన్ని రత్నాలు ఉన్నాయి. ఏ శివ, పార్వతీదేవి నీకు సరిపడదు, ఆమెను మా రాజు జలంధరునికి ఇచ్చేయి, ఆయనే అర్హుడు అని చెప్తాడు. అప్పుడు రాహువు మాటలు విన్న శివుడు కోపంతో కనుబొమ్మలను కదిలిస్తాడు. ఆ కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక రౌద్రమూర్తి ఉద్భవిస్తాడు. ఆ మూర్తి రాహువును తినబోతుండగా అతడు దూత, వధించకు అని శివుడు ఆపుతాడు. ఆ మూర్తి
నాకసలే ఆకలెక్కువ, ఏం తినాలి చెప్పండి అని అడుగుతాడు శివుణ్ణి. అప్పుడు శివుడు నీ శరీర మాంసాన్నే తిను అని చెప్తాడు. అంటే తన మాంసాన్ని తనని తినమంటాడు. అతడు తన మాంసం తానే తినేసి చివరికి తల మాత్రమే మిగిలిస్తాడు. అది చూసిన శివుడు సంతోషించి, ఇకపై నీవు కీర్తిముఖుడు అనే పేరుతో నా ద్వారపాలకుడవై ప్రసిద్ధి చెందుతావు. ఎవరైనా నన్ను పూజించే ముందు నిన్ను పూజించకపోతే వారి పూజ వృధా అవుతుంది అని ఆశీర్వదిస్తాడు. రాహువు క్షమాపణలు చెప్పి జలంధరుని వద్దకు తిరిగి వెళ్లిపోతాడు. ఈ అధ్యాయంలో దేవతల స్తోత్రము, విష్ణు అవతరణము, జలంధరుని అహంకారము, నారదుని చాతుర్యం మరియు శివుడి కీర్తిముఖ సృష్టి వివరించబడ్డాయి. దేవతలు ఎల్లప్పుడూ వినమ్రతతో భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనే బోధ ఇందులో ఉంది. మనం కూడా ఈ కార్తీక మాస వ్రతాన్ని చేసుకుని భగవంతుణ్ణి ఆశ్రయిద్దాం. ఈ విధంగా ఈ రోజు పారాయణ ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.